గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే ఏకదం తం ఉపాస్మహే. భక్త మహాశయులకు పొదలకూరు మండలం బెలదోరు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి యొక్క కళ్యాణపురం గ్రామంలో మన పూర్వీకులు దాదాపు ఒక 100 సంవత్సరాల పైగా కూడా స్థాపించడం జరిగింది. అదేవిధముగా ఇంతకుముందు గతంలో ఎట్లంటే ఒకరోజు 2 రోజులు చేసేసి కార్యక్రమాన్ని కళ్యాణంతో వసంతోత్సవంతో చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నేను వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. పక్క గ్రామం మాది బిరదవల్లు బాబు స్వామిని పిలుస్తారు. ఈ సంవత్సరంతో 10వ సంవత్సరం కావున 5 ఉభయాలు మాత్రము జరుపుకోవడం జరుగుతున్నది. 5 ఉభయాల్లో ప్రథమంగా హనుమంత సేవ నుంచి, 2వ రోజు గరుడు సేవ మహోత్సవాన్ని, అదేవిధముగా 3వ రోజు ఇక్కడ అద్భుత సీతారాముల వారి కళ్యాణాన్ని, అదేవిధంగా వసంతోత్సవం ఇవన్నీ కూడా చేసుకుంటూ తదుపరి పట్టాభిషేకం, తదుపరి రోజు ఈ యొక్క పారువేట కార్యక్రమాన్ని కూడా 5 రోజులు బ్రహ్మాండంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటారు. వృద్ధులు లేచి వీరందరూ కూడా ఉభయదాతలు అందరూ కూడా కలుసుకొని ఐకమత్యంగా గ్రామాన్ని మన మత ప్రధాన స్థానంలో ఉండవలసిందిగా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకొని ఐకమత్యంతో ఇప్పుడు దాకా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక కూడా వేరే ఒక దేవస్థానం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. పోయిన సంవత్సరం నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ రాముల వారు కూడా అక్కడ కూడా ప్రతిష్టం చేసి ఇంకా వైభోగంగా కూడా చేసుకునేదానికి కూడా అందరూ ఐకమత్యంగా గ్రామస్తులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందువల్ల మారుమూల ప్రాంతమైనటువంటి కళ్యాణపురం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ బయట బంధువులను పిలుచుకుంటూ అయ్యవారిని పిలుచుకుంటూ ఏర్పాటు చేస్తున్నటువంటి కళ్యాణపురంలో అద్భుతమైనటువంటి పేరే కళ్యాణపురం. కానీ రాముల వారు వారి చేత 5 ఉభయాల్ని ప్రతి ఒక్క సంవత్సరం బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఇంకా కూడా జరిపించుకుంటూ ఇంకా వైభవంగా గ్రామం అభివృద్ధిగా ఉండాలని కూడా అందరూ భావనతో ఈ యొక్క నమ్మకంతో రాముల వారు ఇక్కడ అందరూ కూడా కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆయన యొక్క సేవలో కూడా అందరూ అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా అప్పుడు కూడా అనుకోవడం బ్రహ్మాండంగా వాళ్ళు అలా అలంకారణతో లైటింగులతో స్వామివారికి పూల అలంకరణతో ఆ గ్రామోత్సవం అన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా వెనక దేవస్థానం కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నది. అందువల్ల నిర్మాణం అయిన తర్వాత కూడా ఇంకా బ్రహ్మాండంగా కొన్ని సంవత్సరాల పాటు కూడా మన తరంతో కాకుండా ఆ వెనకటాలు కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకునగలరని చెప్పి మనం ఇక్కడ తెలియజేయడం అనేది.